హలో అందరికీ ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి కోసము పులిహోర నైవేద్యం ఎలా చేద్దామో చూద్దాం వచ్చేయండి. ఈజీ ప్రాసెస్. 1.5 గ్లాసు బియ్యం కుక్కర్లో తీసుకున్నాను. మంచిగా 2-3 టైమ్స్ కడిగేసుకొని 1.5 గాను 3 గ్లాసుల నీళ్లు, పాత బియ్యం అండి, అందుకోసం 3 గ్లాసుల బియ్యం నీళ్లు పోసుకోవాలి. వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, అలానే నూనె వేసుకున్నామంటే అన్నము ముద్ద కాకుండా ఒకటికొకటి అంటుకోకుండా మంచిగా పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా నూనె వేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క విజిల్, మీడియం ఫ్లేమ్లో ఒక లాంగ్ విజిల్ వస్తే సరిపోతుందండి. అన్నం పర్ఫెక్ట్గా అయిపోతుంది. హైలో పెడితేనే మనకి ఇబ్బంది, కాయలు ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒక విజిల్ రాగానే స్టవ్ కట్టేసుకొని మనము ఆవిరి పోయేంత వరకు ఉంచేసుకొని, ఆవిరిపోయిన తర్వాత చూసారు కదా మూత తీసేసుకున్నాను. కలపకుండా ఒక బేసన్ తీసుకొని బేసన్లో ఈ రైస్ అంతా వేసేసుకుందాం. కావాలనుకున్న వాళ్ళు దీంట్లోనే ఉప్పు వేసుకోవచ్చండి. నేను చింతపండు పులుసులోనే ఉప్పు వేసుకున్నా కాబట్టి అన్నంలో వేసుకుంటలేను. లేకపోతే ప్యాన్లోనే మీరు పసుపు, అన్నానికి తగినంత ఉప్పు, నూనె వేసి ఒక విజిల్ రానిచ్చేసుకోవచ్చు. బేసన్లో విడిగా ఉండేటట్టు తీసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లోకి 1.5 స్పూను ఆవు పిండి వేసుకొని నూనె కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ నూనె వేసాము, మళ్ళీ ఇప్పుడు కూడా నూనె వేస్తున్నాను. పచ్చి నూనె అండి, వేస్తే మంచిగా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా అంతా కలిసేటట్టు ఒక్కసారి కలియబెట్టుకొని ఆవు పిండి అంతా కిందకి వెళ్ళిపోయేటట్టు చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు గుజ్జు ముందునే నేను చేసి పెట్టుకుంటాను. మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి. మంచిగా నీట్గా ఏవి కలవకుండా శుభ్రంగా ఉడకబెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉంచేసుకుంటాను. ఆ విధంగా ఉప్పు పసుపు వేసుకున్న చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసేసుకొని ఒక మారు కలియబెట్టి ఆ చింతపండు గుజ్జు మీద వేడి అన్నం వేసేసామనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. తొందరగా పని కావాలనుకున్నప్పుడు ముందు రోజు కూడా ఈ విధంగా చింతపండు చేసి పెట్టుకోవచ్చు. అవి చల్లారేలోపు ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె వేసి దాంట్లో ఫస్ట్ వేరుశనగపప్పు వేసుకుందాం. వేరుశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఆవాలు, అలానే మినపప్పు కూడా వేసి అది కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ కలిపెట్టుకుంటా మెల్లిగా ఉందాం. ఇప్పుడు దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకొని అది కొంచెం మంచి అరోమా రిలీజ్ చేస్తుందండి ఎండుమిరపకాయలు. ఇప్పుడు దాంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలానే ఇంగువ, మస్ట్ అండ్ షుడ్ ఇంగువ వేసుకోవాలండి పులిహోరలో. ఇంగువ లేకపోతే పులిహోర లేనట్టేనండి. అది కొంచెం మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి ఆల్రెడీ అన్నం వండేటప్పుడు నేను 1/4 స్పూన్ పసుపు వేశాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. చింతపండులో కూడా కొంచెం పసుపు ఉంది, నాకు సరిపోతుంది. ఈ ఫ్రై చేసుకున్నది ఇదంతా మంచి అరోమా రిలీజ్ చేస్తుంది. మంచిగా ఫ్రై అయిపోయింది ఇంగువ వేసినందువల్ల. ఇప్పుడు అన్నాన్ని ఒక్కసారి కలియబెట్టేసుకొని ఈ పోపు అంతా అన్నంలోకి వేసేసుకుందాం. పులిహోర ఎప్పుడు కానీ మనము చేత్తో కలిపితేనే పర్ఫెక్ట్గా కలుస్తుందండి. స్పూన్తో కలిపే కంటే మనము చేత్తో కలపడం బెస్ట్. ఆల్రెడీ అన్నం చల్లగా అయిపోయింది. కొంచెం చూసుకొని నూనె మాత్రం వేడిగా ఉంది, అది చూసుకొని ఒక్కసారి కలియబెట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దేవస్థానంలో చేసినట్టు పులిహోర అండి, అద్దిరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే పులిహోర. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా అద్భుతం. ఆవుపిండి వేసినందువల్ల దీంట్లో ఇంకా అల్లం తగినంత చూసుకొని, ఉప్పు కూడా మనము తక్కువ పడుతుంది అని అన్నప్పుడు అరోమాతో తెలిసిపోతుందండి. అది వేసుకొని కొంచెం ఉప్పు వేసి కలిపేసుకుందాము. ఈ పులిహోర ఉప్పు తక్కువైందన్నది మనకి స్మెల్ తోటే, అరోమాతోటే తెలిసిపోతుందండి. చూసారు కదా, మంచిగా పొడి మనం కుక్కర్లో వేసాము, అయినా కానీ చూసారా ఎంత పొడిగా ఉందో. మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టించేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ. నైవేద్యం ఈరోజు అమ్మవారికి పులిహోర. చూసారా, మీరు కూడా ఇలానే చేస్తారా? చేస్తే ఒక లైక్ కొట్టండి.
మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ రూపాన తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.